నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఎవరిని కదిలించినా ఒకటే ముచ్చట, ఒకటే టెన్షన్. గులాబీ కండువ తీసి కాంగ్రెస్ కండువ కప్పుకున్న ఆ 10 మంది ఎమ్మెల్యేల సీట్లు ఉంటాయా, ఊడతాయా? నిన్నటి దాకా మేం పార్టీ మారలేదు, నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం పక్కన కూర్చున్నామని కవర్ డ్రైవ్లు వేసిన మన జంపర్ ఎమ్మెల్యేలకు ఇప్పుడు హైకోర్టు ఫ్యూజులు ఎగరగొట్టే షాక్ ఇచ్చింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై వాదనలు పూర్తి చేసిన రాష్ట్ర హైకోర్టు తుది తీర్పును సెప్టెంబర్ 16కి రిజర్వ్ చేసింది. సెప్టెంబర్ 16న తీర్పు రాబోతుందనే వార్త వినగానే జంపింగ్ జపాంగ్ల గుండెల్లో రైళ్లు కాదు, ఏకంగా బుల్లెట్ ట్రైన్లు పరిగెడుతున్నాయి. అసలు హైకోర్టులో బీఆర్ఎస్ న్యాయవాదులు ఎలాంటి విజువల్ ఎవిడెన్స్లు సమర్పించారు? ఫిరాయింపు ఎమ్మెల్యేల తరపు లాయర్లు చెప్పిన విచిత్రమైన వంకలేంటి అనేది ఈ వీడియోలో క్లియర్ కట్ గా విశ్లేషిద్దాం. స్కిప్ చేయకుండా చివరి దాకా వాచ్ చేయండి. అసలు కోర్టులో జరిగిన విచారణ ఒక రేంజ్ లో సాగింది సామి. ఈ దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కడియం శ్రీహరి, అరికపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, ప్రకాష్ గౌడ్, కాళీ యాదయ్య, పండ్ల కృష్ణమోహన్ రెడ్డి, సంజయ్ కుమార్ వీళ్ళందరిపై స్పీకర్ ఇచ్చిన క్లీన్ చీట్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు జగదీష్ రెడ్డి, పాడే కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద, పల్లా రాజేశ్వర్ రెడ్డిలు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసన్ సుదీర్ఘ విచారణ జరిపింది. దీనిపై ఫిరాయింపు ఎమ్మెల్యేల తరపున వచ్చిన లాయర్లు ఏమన్నారు తెలుసా? అయ్యా, మా క్లయింట్లు పార్టీ ఏమీ మారలేదండి, తాము ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు, కేవలం నియోజకవర్గం అభివృద్ధి కోసం, రోడ్లు, డ్రైనేజీల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి తిరుగుతున్నారని తప్పించుకోవడానికి ట్రై చేశారు. దీనికి జడ్జీలకే కాదు, బయట ఉన్న సాధారణ ప్రజలకు కూడా నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. అభివృద్ధి చెప్పానికి కౌంటర్ గా బీఆర్ఎస్ సీనియర్ న్యాయవాదులు కోర్టు ముందు ఎలాంటి ఆధారాలు పెట్టారో తెలుసా? వీళ్ళు పార్టీ మారలేదని స్పీకర్ నోటీసులు కొట్టేశారు సరే, కానీ బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం చేసిన వీడియోలు ఇవిగో. ఏఐసిసి అధికారిక వేదికలపై కాంగ్రెస్ జెండాలు కప్పుకొని డాన్సులు వేసిన దృశ్యాలు ఇవిగో అంటూ పేపర్లు, పెన్ డ్రైవ్లు కోర్టు ముందు పెట్టేశారు. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీ కండువ కప్పుకొని పార్లమెంటు ఎన్నికల్లో సొంత పార్టీ అభ్యర్థిని ఓడించి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయమని ప్రచారం చేసిన తర్వాత మేం బీఆర్ఎస్ లోనే ఉన్నాం అంటే నమ్మడానికి కోర్టు ఏమైనా అమాయకంగా ఉందా? ఇక్కడ మరో కీలకమైన పాయింట్ ఏంటంటే, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకుండా స్పీకర్ ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ నేతలు గట్టిగా ప్రశ్నించారు. పిటిషన్లను కొట్టివేయడానికి స్పీకర్ పరిగణలోకి తీసుకున్న ఆధారాలను అసలు పిటిషనర్లకు అందజేయలేదు. ఒక వ్యక్తి స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నాడని చెప్పడానికి కాంగ్రెస్ ప్రచారంలో పాల్గొనడం కన్నా పెద్ద ఆధారం ఏం కావాలి? స్పీకర్ వద్ద ఈ పిటిషన్లు నెలల తరబడి మూలాన పడి ఉంటే హైకోర్టు సీరియస్ అయ్యి గడువు విధిస్తే గానీ కదలిక రాలేదు. తీరా స్పీకర్ క్లీన్ చీట్ ఇస్తే ఇప్పుడు దాన్ని సవాల్ చేస్తూ హైకోర్టు తుది విచారణ పూర్తి చేసి తీర్పును రిజర్వ్ చేసింది. ఇప్పుడు అసలైన సస్పెన్స్ మొదలైంది. సెప్టెంబర్ 16న హైకోర్టు ఇచ్చే తీర్పు తెలంగాణ రాజకీయాలను ఏ మలుపు తిప్పబోతోంది? ఒకవేళ హైకోర్టు కనుక ఈ 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ సంచలన తీర్పు ఇస్తే రాష్ట్రంలో ఏకంగా 10 నియోజకవర్గాల్లో ఒకేసారి ఉప ఎన్నికలు వస్తాయి. ఇప్పటికే సీనియర్ల అసంతృప్తి, పిసిసి చీఫ్ దెబ్బతో ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్ కు ఈ తీర్పు మింగలేక కక్కలేకపోయే పరిస్థితి తెస్తోంది. ఒకవేళ అనర్హత వేటు పడితే ప్రతిపక్ష బీఆర్ఎస్ కు ఊపిరి పీల్చుకోవడమే కాకుండా పొలిటికల్ అడ్వాంటేజ్ దక్కుతోంది. అందుకే ఇప్పుడు ఆ 10 మంది ఎమ్మెల్యేలు అయ్యో దేవుడా, సుప్రీంకోర్టుకి వెళ్లాలా లేక ఉప ఎన్నికలకి రెడీ అవ్వాలా అని అర్ధరాత్రులు నిద్ర లేకుండా గడుపుతున్నారట. ఏది ఏమైనా రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ అంటే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అనేది ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఉందో లేక అధికారంలో ఉన్న నాయకులు తమకు నచ్చినట్లు వాడుకోవడానికి ఉందో ఈ సెప్టెంబర్ 16న తేలిపోనుంది. రూపాయి ఖర్చు లేకుండా నియోజకవర్గం అభివృద్ధి పేరు చెప్పి జెండాలు మార్చేసే మన నాయకులకు హైకోర్టు గట్టి చెక్ పెడుతోందా లేక ఈ లీగల్ డ్రామా సుప్రీం కోర్టు దాకా వెళ్తోందా అనేది వేచి చూడాలి. ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై మీ కామెంట్ ఏంటి? ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం కరెక్టా కాదా? కింద కామెంట్ బాక్స్ లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా సత్యగ్రహి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.